సో నెక్స్ట్, బాధితురాల్ని రెగ్యులర్గా ఎక్కడ కలిసేవాడివి? ఆ పరిచయం ఏర్పడింది, సరే ఎక్కడ కలుసుకునేవారు? లవ్వా, లేదు ఆ అమ్మాయిని హరాస్ చేయడమా? ఆమె నీ క్లాస్మేటా? కాదు. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ జరుగుతోంది, భగీరథ్ క్లాస్మేట్ కాదు, భగీరథ్ ఆనంద్ మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు ఆయన, మహీంద్ర యూనివర్సిటీ. ఆ అమ్మాయి బీటెక్ స్టూడెంటా? కాదు. ఫ్యామిలీ ఫ్రెండా? తెలీదు. ఎక్కడ కలుస్తూ ఉండేవాడివి? వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఉందా? ఎలా పరిచయం ఏర్పడింది? రైట్. సో విచారణలో బండి భగీరథ్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ ఏంటి? బాధితురాలతో రెగ్యులర్గా ఎక్కడ కలిసేవాడివి? ఇది సెకండ్ క్వశ్చన్. పబ్స్ వెళ్తున్నారు, ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ వాళ్ళే లీక్ చేశారు కదా, ఎవరైతే లీక్ చేసిన వాళ్ళు ఉన్నారు, నిజంగా అవే జెన్యూన్ అయితే ఆ అమ్మాయితో పాటు భగీరథ్ కూడా వెళ్ళాడు, ఎక్కడెక్కడ తిరిగాడు? ఇవన్నీ క్వశ్చన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్, రైట్ రైట్ లేటెస్ట్ విజువల్ ఇది బండి భగీరథ్. ఎస్, బండి భగీరథ ఆయన్ని కమ్యూనిటీ మేడ్చల్ జిల్లా తెలంగాణ. ఎస్, అండ్ ఫస్ట్ గా మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు పోలీసులు. పేట్ బషీర్ పోలీసులు తీసుకెళ్లే ముందు ఒక్కసారి ఎస్ ఆ విజువల్ చూస్తున్నాం. బండి భగీరథ్ ఆ మాస్క్ వేసుకొని కనిపించే వ్యక్తి బండి భగీరథే. ఆ మాస్క్ వేసుకొని పోలీస్ వాహనంలోకి దిగి ముందుగా ఆయన్ని ఒక హెల్త్ కేర్ సెంటర్ తరలించారు, చెర్లపల్లి జైలు నుంచి హెల్త్ కేర్ సెంటర్ కి. ఆ తర్వాత ఎస్ ఇక్కడ వీడియోలో కనిపించే వ్యక్తి బండి భగీరథ్. సో బండి భగీరథ్ ని మేడ్చల్ హెల్త్ కేర్ సెంటర్ తరలించారు. ఆ హెల్త్ కేర్ సెంటర్ నుంచి పోలీసులు చాలా జాగ్రత్త పడుతున్నారు, కెమెరాకి ఎక్కడ వీడియో చిక్కకుండా చాలా జాగ్రత్తలు పడుతూ వీడియో తీస్తున్నారని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ వీడియోలో నుంచి, హియర్ ఈస్ బండి భగీరథ్. ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో కేసులో జైలు రిమాండ్ లో ఉన్నటువంటి జ్యుడిషియల్ రిమాండ్ లో వ్యక్తి నిందితుడు బండి భగీరథ్. ఆయనే ఫస్ట్ ఆ హెల్త్ కేర్ సెంటర్ లో టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి మళ్ళీ విచారణకు తరలిస్తారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ భగీరథ్ ని చెర్లపల్లి జైల్లో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు టెస్టింగ్ నడుస్తోంది, హెల్త్ చెకప్ కోసం వెళ్ళారు అక్కడికి. చెర్లపల్లి జైలు నుంచి వచ్చిన బండి భగీరథ్ ఈయన ఎన్ని రోజులు అవుతోంది? సుమారుగా మే 16 నుంచి వాళ్ళ ఆల్మోస్ట్ డేట్ వచ్చేసి 27 అంటే 11 days, 11 రోజుల పాటుగా బండి భగీరథ్ జైల్లో గడిపిన తర్వాత ఆయన ఈ రకంగా ఉన్నారు. సో ఆయన బయటకు వచ్చి మేడ్చల్ జిల్లాలోని ఒక కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్కి వెళ్తున్నారు. సో మేడ్చల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ అది. అక్కడ హెల్త్ చెకప్స్ అయిపోయిన తర్వాత పేట్ బషీర్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా అంటే డీసీపీ కార్యాలయం తీసుకొస్తారా చూడాలి. ఎందుకంటే పోలీసులు గతంలో కూడా మన అంచనాలకు తారుమారు చేసే విధంగా అదుపులోకి తీసుకొచ్చి పేట్ బషీర్బాద్ లో ప్రొడ్యూస్ చేస్తారని రకరకాలు అనుకున్నాం, కానీ అన్ని కూడా మనకు ఊహకందని రీతిలో జరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే రకంగా జరుగుద్దేమో, బికాస్ కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి. రైట్, మూవింగ్ ఆన్ టు క్వశ్చన్స్. ఇక్కడ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఈ విజువల్ చూసిన తర్వాత బహుశా 11 రోజుల తర్వాత మళ్ళీ ఆ పోక్సో కేసు నిందితుడు మీకు కనబడుతూ ఉన్నాడు. సో ఈ విజువల్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? నిందితుడు భగీరథ్ లో ఎటువంటి మార్పులు వచ్చాయో ప్లీజ్ డూ కామెంట్. ఇకపోతే అమ్మాయిపై ఇప్పటి వరకు ఎన్నిసార్లు లైంగికంగా దాడి చేశావు? ఇక్కడ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి? 64(2) అంటే రిపీటెడ్ సెక్షువల్ అసాల్ట్. సో ఈ సెక్షన్ కూడా యాడ్ చేశారు కాబట్టి మల్టిపుల్ టైమ్స్ లో ఆ అమ్మాయి పైన భగీరథ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాము ఆ అమ్మాయిని, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళావు, ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ పీసీఆర్, అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళావు? వీడియోస్ సర్క్యులేట్ అయ్యాయి. ఆ ఫ్యామిలీ పరిచయమా? ఎన్నిసార్లు వెళ్ళావు? ఆ ఫ్యామిలీతో ఎలా పరిచయం ఉంది? సో ఇలా క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. నెక్స్ట్, రైట్ పీసీఆర్, అమ్మాయితో లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు? అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే మే 8న పోక్సో కేసు నమోదైంది. అదే 8న కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా బండి భగీరథ్ ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఏమని? 50,000 రూపాయలను అడిగారని చెప్పి. సో నువ్వు లాస్ట్గా మాట్లాడింది ఎప్పుడు? సో చాలా వరకు సర్క్యులేషన్లో ఉన్నావు కానీ, చర్చలు జరుగుతున్నావు కానీ, మనకున్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనవరి వరకు అమ్మాయితో టచ్లో ఉన్నాడు. జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు. ఆ తర్వాత నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, మాట్లాడుకోవడం మానేశారు. ఆ తర్వాత నుంచి ఈయన ఫోటోస్ వీడియోస్ వైరల్ చేయడం మొదలు పెట్టడం, తర్వాత ఆ అమ్మాయిని కొంత మెంటల్గా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ హరాజ్ చేయడం మొదలు పెట్టాడు అనేది ఆ అమ్మాయి తల్లి కానీ లేకపోతే కొంతమంది బయట చెప్తున్న వాళ్ళు, సర్క్యులేషన్లో వార్తలు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్, అమ్మాయితో లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు? కేసు తర్వాత అమ్మాయితో మాట్లాడావా? ఈ కేసు నమోదైన తర్వాత 9 days వచ్చింది కదా టైం నీకు. ఈ 9 daysలో 8న పోక్సో కేసు నమోదైతే ఆల్మోస్ట్ 16th పోలీసులు పట్టుకున్నారు TGP జంక్షన్ దగ్గర, మంచిర్యాల దగ్గర. సో అప్పటి వరకు అమ్మాయితో ఎప్పుడైనా మాట్లాడు 9 daysలో మాట్లాడి కేసు విత్డ్రా చేసుకోమనడం కానీ, ఇది తప్పు అనడం కానీ, ఇంకేదైనా మధ్యవర్తిత్వం చేసావా? నెక్స్ట్, మూవింగ్ ఆన్. సో మొయినాబాద్ ఫామ్ హౌస్ వెళ్ళాలనే ప్లాన్ ఎవరిది? ఇది చాలా పోక్సో కేసు సంబంధించిన విషయం కాబట్టి మనం ఊహించి చెప్పలేము ఏది కూడా. ఇది చాలా క్లియర్గా మళ్ళీ చెప్తుంది ఆర్టీవీ.
పోక్సో కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిందే. సోషల్ మీడియా వ్యూవర్స్ చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది మాట్లాడి అబాస్ పాలైపోయి కేసుల పాలైన సందర్భం కూడా ఉంది కాబట్టి సో ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ బిల్లాలనే ప్లాన్ ఎవరిది, ఈ క్వశ్చన్ కూడా సిట్ అధికారుల నుంచి భగీరథ ఎదుర్కొనే క్వశ్చన్. ఆ వీడియోని సర్క్యులేట్ చేసింది కూడా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సీసీటీవీ కెమెరాలో ఒక అమ్మాయి ఆ కార్లో తీసుకెళ్తుంది ఆ అబ్బాయిని అని చెప్పి. సో ఆ రోజు ఆ 31 డిసెంబర్ రోజున, ఆ ఘటన రోజున మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఎవరు తీసుకెళ్లారు, ప్లాన్ ఎవరిది? నెక్స్ట్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్. పార్టీ కోసమే అక్కడికి వెళ్ళారా, అమ్మాయితో ఉండటానికి ప్లాన్ చేసావా? డిసెంబర్ 31 అంటే న్యూ ఇయర్ పార్టీ కోసం వెళ్ళారా? ఇట్స్ ఏ ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ లాంటిది, లేకుంటే ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళిన పార్టీయా, లేదంటే ప్లాన్ చేసి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడాలన్న రకంగా దురుద్దేశంతోనే తీసుకెళ్ళావా? ఇలాంటి చాలా స్ట్రైట్ క్వశ్చన్ని